శ్రీ గురుభ్యో నమః శివాయ గురవే నమః జ్ఞానక్షం వీడియో ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. చాలా మంది మీ యొక్క ఉద్యోగం కానీ మీరు చేస్తున్నటువంటి వ్యాపారం కానీ ఇబ్బందులకి గురవ్వటం కానీ మీ యొక్క ఇంటిల్లపాది కూడా ఇబ్బందులు పడటం కానీ ఇది దేనివల్ల అంటే మీకు ఇంటిల్లపాది మీదన కూడా విపరీతమైనటువంటి కక్ష కుళ్ళు కుతంత్రాలు ఉండేటువంటి కొంతమంది శత్రువులు ఉండవచ్చు. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. మీ యొక్క ఇంటిల్లపాది మీదన కూడా మీరు నాశనం అయిపోవాలనో లేకపోతే మీరు ఎదిగితే మీ యొక్క ఎదుగుదల చూసి ఓరవ లేకపోయినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మన చుట్టూరా ఎక్కువ శాతం మంది ఉంటూ ఉంటారు. వీటి వలన కొన్ని తీవ్రమైనటువంటి పరిస్థితులకి మనం తీసుకుని వెళ్ళి దిగజారు చేస్తాయి. ఇటువంటి పరిస్థితుల వలన మరి ఏం చెయ్యాలి దీనికి అంటే గనుక ఏదైనా కూడా ఒక పాత్ర తీసుకోండి. ఒక స్టీల్ కప్పు కావచ్చు, లేకపోతే మీరు భగవంతుడికి ఇచ్చుకునేటువంటి ఆరతి స్టాండ్ కావచ్చు, ఆరతి స్టాండ్ అయినా లేకపోతే ఒక స్టీల్ కప్ అయినా ఏదైనా కూడా తీసుకోండి. చక్కగా పచ్చ కర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ చక్కగా మీ యొక్క ఇష్టదేవుడి దగ్గర నమస్కారం చేసుకుని ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ పాత్రలో ఆ కప్పు అవ్వచ్చు, ప్లేట్ అవ్వచ్చు, పళ్ళెం అవ్వచ్చు, ఆరతి స్టాండ్ కావచ్చు, ఏదైనా కూడా వెలిగించండి. వెలిగించిన తర్వాత మీ యొక్క ఇష్టదేవుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి. ఉదాహరణకి ఆంజనేయ స్వామి వారు అనుకోండి, ఓం శ్రీ హనుమతే నమః, ఓం శ్రీ హనుమతే నమః అని. రాములు అనుకోండి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి అనుకోండి. ఒకవేళ ఎటువంటి ఇష్టదైవము కూడా లేకపోతే శ్రీ గురుదేవదత్తాయ నమః, శ్రీ గురుదేవదత్తాయ నమః అని చెప్పి అనుకుంటూ ఉండొచ్చు. లేకపోతే ఓం నమః శివాయ అనుకోవచ్చు. లేకపోతే అమ్మవారు అంటే కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండొచ్చు. మీ ఇష్టదేవుడు ఎవరో, మీ ఇష్టదైవం ఎవరో ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఆ వెలుగుతున్నటువంటి కర్పూరాన్ని ప్రతి గదిలోకి మొత్తం ఇళ్ళంతా కూడా తిరగండి. దాన్ని పట్టుకుని ప్రతి ఒక్క గదిలోకి కూడా అడుగుపెట్టి ఒక ప్రదక్షిణం అన్నమాట. అంటే మీరు మొదలు పెట్టారు కదా గది లోపలికి మొదలు పెట్టిన తర్వాత అలాగే తిరిగి మళ్ళీ ఒక బయటకు వచ్చేసేయండి. అప్పుడు మళ్ళీ ఇంకొక గదిలోకి వెళ్ళండి, అలా తిరిగి బయటకు వచ్చేసేయండి. అలాగే మొత్తం ఇంటిల్లపాది హాలు, డైనింగ్ టేబుల్, కిచెన్ ఏముంటాయి అవి మొత్తం అంతా కూడా ఒక ప్రదక్షిణం లాగా కర్పూరం వెలుగుతూనే ఉండాలి. చేతిలో కర్పూరం పెట్టుకోండి. ఒకవేళ ఆరిపోయే పరిస్థితి ఉంది అని అంటే కొంచెం బిల్ అనేటువంటిది వేయండి. ఈ విధంగా కర్పూరం అనేటువంటిది వెలిగించి మొత్తం ఇంటిల్లపాది కూడా మొత్తం అంతా కూడా తిప్పండి. ఈ విధంగా చేయటం వలన ఏమిటంటే మీరు నాశనం అయిపోవాలి అని చెప్పి ఎవరైనా కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నా, మీ ఎదుగుదల చూడకుండా ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీ పట్ల ఏవైనా కూడా చేద్దామన్నటువంటి ఉద్దేశాలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి తిప్పి తగులుతుంది. వాళ్ళు ఏ విధంగా మీరు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడో, ఏ విధంగానైతే మిమ్మల్ని చూసి ఓరవలేకపోతున్నాడో, మీ పట్ల అసూయ పడుతున్నాడో, ద్వేషం కలిగి మీ పట్ల కక్షతో ఉంటూ ఉన్నాడో, వాడి జీవితము అదే విధమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతుంది. తిప్పి తగలటమే కాకుండా మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియని ప్రతి శనివారం నాడు చెయ్యండి. ఒక శనివారం నాడు చేసుకోండి. దీని యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుభవించి అవి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా కూడా అంతగా మార్పు కనిపించలేదంటే మళ్ళీ ఇంకో శనివారం చేయండి. ఒక 3-4 శనివారాలు ఖచ్చితంగా అయితే చేయండి. అద్భుతమైనటువంటి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల. ఇంకొకటి, మీరు ఏదైనా కూడా కొత్త బండి కొనుక్కున్నారనుకోండి, వాహనం, దాన్ని చూసి కూడా ఏడ్చేటువంటి వాళ్ళు ఉంటారు. మీకు తెలియకుండానే జలసి అనమాట, అసూయ ద్వేషంకి కొంతమంది మనుషులు పైకి నవ్వుతూ చక్కగా మాట్లాడుతూ మనకి కృతజ్ఞతలు అన్నీ కూడా తెలియజేసినప్పటికీ కూడా, కంగ్రాచులేషన్స్ తెలియజేసినప్పటికీ కూడా మనసులో వేరే భావాలు ఉంటాయన్నమాట. ఆ యొక్క కుళ్ళు అసూయ ద్వారా మనకి ఇది కలిసి రాకపోవడం, లేకపోతే దేనికైనా గుద్దేయడం, లేకపోతే వాటి మీద ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వడం, లేకపోతే పడిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు. ఇట్లాంటివి ఏమీ కూడా జరగకుండా మనకి కానీ మన యొక్క వాహనానికి కానీ ఇలాంటి అసూయ ద్వేషాలు ఏమీ కూడా తగలకుండా, వాటి వలన మనం ఏమి ఇబ్బంది పడకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండటానికి ఒక పరిహారం చెప్పబడింది. ఏదైనా కూడా ఒక నలుపు రంగు వస్త్రం అనేటువంటిది తీసుకుని మీ యొక్క వాహనం, కారైనా బండైనా ఏదైనా సరే ముందు భాగం ఎక్కడైనా సరే ముందు భాగానికి దాన్ని కట్టండి. ఆ నలుపు వస్త్రాన్ని అంటే బ్లాక్ రిబ్బన్ అని కూడా అనుకోవచ్చు. ఒక బ్లాక్ రిబ్బన్ ఉన్నా కూడా మీరు కట్టవచ్చు. అయిపోయింది కదా. ఇప్పుడు అదే వాహనానికి వెనుకాతల భాగంలో వెనక భాగాన్న ఒక పసుపు రంగు యొక్క వస్త్రము, అలాగే ఒక ఎరుపు రంగు యొక్క వస్త్రము రెండు కూడా కట్టండి. కలిపి రెండు కట్టినా పర్వాలేదు, విడివిడిగా కట్టుకున్నా పర్వాలేదు, ఏదో ఒక విధంగా అయితే కట్టుకోండి. ఒక పసుపు రంగు, ఎరుపు రంగు వెనక భాగాన్న, ముందు భాగానేమో ఒక నలుపు వస్త్రము. ఈ విధంగా చేయటం వలన అసూయ ద్వేషాలు, ఇలాగా కుళ్ళు కుతంత్రాలు ఇట్లాంటివి ఏమీ కూడా మన పట్ల కానీ మన వాహనం పట్ల కానీ పని చేయకుండా ఉంటాయి. తద్వారా మనకి ఏమి ఇబ్బందులు రాకుండా ఉంటాయి, ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.